కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే ఆమె పాలిట మృత్యువైంది. ప్రియుడు మోజులో పడి భర్తనే కాదు, సొంత కుమార్తెను కూడా బలి తీసుకుంది. మనసును కలిచివేసే ఈ ఘటన ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గత 2 రోజుల క్రితం వర్షిణి అనే యువతి దారుణంగా హత్యకు గురైంది. ఆమె చుట్టూ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లుండడంతో ఆమెను నరబలి చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. 2 రోజుల ముందు ఆ విజువల్ కూడా మనం చూసినప్పుడు అక్కడ మొత్తం కూడా నరబలి చేసినట్లుగా కూడా ఆ అమ్మాయి ఒక రకమైన ఒక అవస్థలో పడిపోయినట్లుగా కూడా మనకి కనిపించింది. అక్కడ ముగ్గు, కుంకుమ, నిమ్మకాయలు ఇవన్నీ కూడా కనిపించిన దృశ్యాలు మొన్న మనం చూసాం. ఆ నేపథ్యంలోనే అందరూ కూడా క్షుద్ర పూజలు చేశారు, ఎవరో చేశారు అనే అనుమానంతో పోలీసులు అయితే ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. ఇదే నేపథ్యంలో ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి మృతురాలి తల్లే చంపేస్తానని కూడా ఈ రోజు పోలీసులకి వాంగ్మూలం ఇవ్వడం కూడా ఇక్కడ మనం గమనార్హంగా చూడాలి. మొదట సహజ మరణం అనుకున్న ఈ ఘటన ఆ తర్వాత అనుమానాస్పద మలుపు తిరిగిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. దర్యాప్తులో ఒక్కొక్క క్లూ వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఈ హత్యకు సొంత తల్లే సూత్రధారని తెలిసి కూడా అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కైపోయిన సిచ్యువేషన్. దారుణ హత్యకు గురైన వర్షిణి తల్లి కవితకు అదే జిల్లాలోని వడితల గ్రామానికి చెందిన ఓ యువకుడితో గత కొన్ని నెలలుగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత అది అక్రమ సంబంధంగా మారిందని కూడా దర్యాప్తులో తేలింది. ఏ వ్యవహారం బయటకు రాకూడదనే ఉద్దేశంతో కవిత తన భర్తను ముందుగా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ కూడా వేసుకుంది. అనుకున్నట్లుగానే భర్తను చంపేశారు. అనంతరం సహజ మరణమని నమ్మించే ప్రయత్నం చేసినా విషయం అంతా కూడా కూతురు వర్షిణి గ్రహించింది. దీంతో ఈ విషయం బయటకు వెళ్లే భయం ఆమెను మరోసారి దారుణానికి పాల్పడేలా చేసిందని చెప్పుకోవచ్చు. కూతురి ప్రాణాన్ని తీయాలని పిశాచ బుద్ధితో ప్రియుడితో కలిసి వర్షిణిని అత్యంత దారుణంగా హత్య చేసిన తల్లి. ఈ సంఘటన స్థానిక ప్రజలను, బంధువులను ఒక్కసారిగా కూడా విస్మయానికి గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షిణి తండ్రి మరణం కూడా సహజమైనదే అనుకున్నారు. కానీ ఇప్పుడు 2 హత్యల వెనుక ఉన్న అసలు కథ మాత్రం వెలుగులోకి రావడంతో అంతా ఒక్కసారిగా షాక్లో మునిగిపోయారని కూడా చెప్పుకోవచ్చు. మనసును కలిచివేసే ఘటనగా కూడా ఇది మనం చూడాలి. కన్నతల్లి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన సొంత కూతురి ప్రాణం తీసిందంటే విని నమ్మలేనంత షాక్కి గురవుతున్నారు ప్రజలు కూడా. ప్రియుడు మోజులో పడి భర్తనే కాదు తన సొంత కుమార్తెని కూడా బలిగొన్న ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా